మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? అన్నగారు చెప్పిందే నా అభిప్రాయం. అంటే మీ వరకు మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద ముందుగా మీ అభిప్రాయం ఏంటి? కొంచెం ఏమనుకోకుండా సార్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాకు సినిమాల కన్నా సొసైటీ మీద ఆయన చేసే పనులు కానీ అన్ని విషయాల్లోనూ ఆయన అంటే మాకు ఆదర్శం. ఆయన ఒక ఆదర్శం అంతే. దేశానికి రాబోయే రోజుల్లో కూడా మోదీని మించి 100%గా ఆదర్శ నాయకుడిగా తయారవుతాడని మా నమ్మకం. అంటే సొంత డబ్బులు ఇప్పుడున్న రాజకీయాల్లో వాస్తవంగా మాట్లాడితే రాజకీయాల్లో డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. అతను సినిమా చేస్తే రోజుకు 2 కోట్లు అవి సినిమాలు వదులుకొని కూడా వచ్చారు రాజకీయాల్లో. ఎందుకు విమర్శ చేస్తున్నారు? అంతే సార్, ఇందాక అన్నగారు చెప్పినట్టు ఏనుగుని చూసి కుక్కలు ఎప్పుడు మరతాయి, మంచోడి కాలం ఎప్పుడు ఉండదు. ఓకే, మంచి చేసేవాడిని తొక్కాలి, మనం అన్యాయంగా ఆక్రమించుకొని అన్ని చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. తప్పుగా అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారు టీడీపీ వాళ్ళకి, 15 ఏళ్ల పాటు బానిసత్వం చేయాల్సిందని చెప్తున్నారు వైసీపీ. ఒకవేళ పవన్ కళ్యాణే అమ్ముడుపోయి ఉంటే 2014లో సపోర్ట్ చేసినప్పుడు 2019లో సపోర్ట్ చేయలేదు. ఆ రోజు ఎదిరిచ్చాడు. మరి ఈ రోజు ఎందుకు తీసుకొచ్చాడంటే జరుగుతున్న అరాచకాన్ని ఆపాలి, తప్పనిసరి ఆపాలి కాబట్టి ఆయన కూటమిగా ఏర్పరచుకొని ఫస్ట్ అతన్ని తొక్కాలా, మనం తీసుకొచ్చి ప్రజలను మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి పరిపాలన చేయాలి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం అంతే. మరి మొన్న వైసీపీ వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ గురించి ఏం చెప్తారు మీరు? ఇంకా చెప్పలే అవసరం లేదు, ఆయన చెప్పాడు కదా, అంతే. చేతుల గీత కూడా అంతే అంతే, అవును, దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. యోగి ట్రీట్మెంట్ ఇక్కడ ఉండాల్సిందే అంటున్నారు ఆయన. 100% ఉండాలి 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 ఉండాలి. దానికి వైసీపీ వాళ్ళు మరీ పేటరేకపోతున్నారు. వైసీపీ 100% రౌడీ మోకలు. వైసీపీలో అందరూ అని కాదు, ఎవడైతే రౌడీజం చేస్తాడో లేపేస్తాను, చంపేస్తాను, ఏదో బూతులు ఉన్నాయి కదా, ఇంకా అలాంటి వాళ్ళని మంచి ఖచ్చితంగా మోకాళ్ళు కాదు అసలు నడవనీయకుండా చేస్తాడనేది మా నమ్మకం కూడా. ఫైనల్గా చాలా కాదు, అందరు జనసైనికుల కల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం. సో దాని గురించి ఏం చెప్తారు? 100% నా కోరిక కాదు, దేశంలో చాలా మంది కోరుకుంటుండేది ఏంటంటే ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి అవ్వండి సార్ అని కోరుకుంటున్నారు. మా హృదయంగానే అదే చెప్తుండది. 100%గా ఆయన ఒక్కసారైనా సీఎం అవ్వాలి, మేము ఆయన ఆ పీఠం మీద మేము చూడాలనేదే మా కోరిక.